7 మాటలలో 3 మాటలు ఇతరుల గురించి ఆయన చెప్పాడు. మానవుల గురించి మాట్లాడాడు. ఆయన గురించి మాట్లాడుకోవాలా ఫస్ట్. మానవుల గురించి మాట్లాడాడు. 4 విషయాలేమో ఆయన గురించి మాట్లాడుకున్నాడు కదా. మానవుల గురించి 3 మాట్లాడాడు, 4 మాటలేమో ఆయన గురించి మాట్లాడాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మొట్టమొదట ఎవరి పని చేయాలా? చెప్పండమ్మా. మొట్టమొదటి ఎవరి పని చేయాలా? దేవుని పని చెయ్యాలా. రెండవది ఎవరి పని చేయాలా? చెప్పట్లా, సందిగ్ధం. రెండవది ఎవరి పని చేయాలా? యేసు ప్రభు 3 మాటలు పలికాడుగా మానవుల కొరకు. మొట్టమొదటి పని ఏమో దేవుని పని చేయాలా, రెండవది మానవుల పని చేయాలి, ఇతరుల పని. మూడవది ఎవరి పని చేయాలా? మన పని. అర్థమైందా? మూడోసారి మన పని, మొట్టమొదటిసారి దేవుని పని, రెండవదేమో మానవుల పని, ఇతరుల పని చేయాలా. మనమేం చేస్తాం? ముందు ఎవరు చేస్తాం? మన పని చేస్తాం ముందు, తర్వాత ఇతరులు. నేను తిన్నాకనే వాళ్ళు అంటాం కదా, నా పని తర్వాతే ఇతరుల పని అనుకుంటాం. కానీ దేవుడు నేర్పుతున్నది ఏంటంటే, ముందు దేవుని పని చెయ్యాలి, రెండవది పొరుగువారి పని, నీ పొరుగువారిని ప్రేమించమని వ్రాయబడిన ప్రకారం ఇతరుల పని చేయాలి రెండోసారి. మూడోసారిగా చివరిసారిగా మన పని చేయాలన్నమాట. కాబట్టి 7వ మాటలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. మన ఆత్మని సైతానికి అప్పగించాలా, దేవునికి అప్పగించాలా? చెప్పాలా? మన ఆత్మని ఎవరికి అప్పగించాలా? దేవునికి అప్పగించాలా. దేవునికి అప్పగించాలంటే దేవునిలో ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవునిలో రక్షణ పొందాల, మారు మనసు పొందాల, బాప్తీసం తీసుకోవాలా. దేవునిలో మనం ఉండాలని ప్రభు పేరట. అందుకొరకే ప్రయాసలు, అందుకొరకే ప్రార్థనలు, అందుకొరకే ఉపవాసాలు. అందరూ కూడా ఎవరు నశించడం దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందుకొరకు మరి యొక్క ప్రార్థనలు కానీ ఉపవాసాలు కానీ మానవులు రక్షించబడాలి. కనుక ఉన్నవారిలో ఇందాక దొంగతో 2 దొంగలో 1 దొంగ రక్షణ పొందాడు. అలాగనే మరి 4 ఉంటే 2 సగమైన రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలని, ఆత్మలో దేవుని కలిగి ఉండాలని ప్రభు పెరట మనవి చేస్తున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము, 18వ వచనం. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణముకిష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను. దేవునికి స్తోత్రాలు. దేవుని పిల్లల మీద, దేవుని ఆసక్తి కలిగిన వారి మీద, దేవుని నమ్మిన వారి మీద, దేవుని ఆత్మ వారి మీద ఉంటుంది. ఈ మాటలు పలుకుదాం మనం అందరం. ఇదిగో ఈయన నా సేవకుడు. అందరు చెప్పండి. ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమున ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను. దేవునికి స్తోత్రాలు. దేవునికి ప్రియంగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన త్రోవలో నడవాలి, దేవునికి ఇష్టలుగా జీవించాలని. అప్పుడు మన మీద ఆయన ఆత్మ ఉంటుందని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రాలు. అదే 12వ అధ్యాయమే 28వ వచనం. 12:20 చదవండి. నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచును. దేవుని ఆత్మ ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని ఆత్మ మనలో ఉండాల. నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. పరిశుద్ధాత్మ శక్తి మనము పొందుకోవాలి. అలా పరిశుద్ధాత్మ శక్తి కావాలంటే మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తీసం తీసుకోవాలి. ఇంకా మరి నిన్న 2 బాప్తీసం పొంది ఉన్నారు గురువారం రోజు. కనుక ఆ రీతిగా ఇంకా రక్షణ పొందేవారు ఆయన యొద్దకు రావాలని, ఆయన ఆత్మను పొందుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ లోకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. లోకాసు వార్త. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించుటకై
ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గురుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచ్చరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. దేవుని పిల్లల మీద దేవుని ఆత్మ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ ఉంది, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. దేవుని ఆత్మ కలిగిన వారు పేదలకు సువార్త ప్రకటిస్తారు, లేక వారు అభిషేకాన్ని పొందుతారు, వారు చెరలో నుండి విడుదల పొందుతారు. అలాగనే దేవుని ఆత్మ కలిగిన వారు గుడ్డి వారికి చూపునిస్తారు, నలిగిన వారిని విడిపిస్తారు. ఆ రీతిగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు. దేవుని ఆత్మను మనందరం పొందుకోవాలి. ఈ ఆత్మను, దేవుని ఆత్మ పొందిన వారందరూ కూడా ఈ ఆత్మను ఎవరికి అప్పచెప్పాలా? దేవునికా సాతానుకా? దేవునికి అప్పచెప్పాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథంలో కూడా 12:7లో కూడా మొన్నైనది, చదవండి ఒకసారి, 12:7, మొన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి. మన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలంటే దేవునికి ఇష్టకరంగా జీవించాలి, దేవునికి ప్రియమైన వారుగా జీవించాలి. దేవునికి ఇష్టలుగా ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, సహవాసం ద్వారా, రొట్టె వినడం ద్వారా దేవునికి ఇష్టలుగా జీవించి ఆత్మలో దేవుని పరిశుద్ధాత్మ కలిగి ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఆయన ఆత్మ లేకపోతే ఆయన కుమారులు కుమార్తెలు కారు. పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందాలని మనవి చేస్తూ ఉన్నాం. అది బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ అనే వరాన్ని వారు పొందుకుంటారు. ఇంకా ఎవరైనా యవనస్తులు కానీ, పురుషులు కానీ, స్త్రీలు కానీ బాప్తిసం లేని వారు ఎవరైనా ఉంటే మీరు బాప్తిసం తీసుకోవాలని, రక్షణ పొందాలని, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడి నమ్మని వానికి శిక్ష విధానం, రక్షణ పొందాలా. దేవుని ఉద్దేశం అది. అందరూ కూడా రక్షణ పొందాలి, ఆత్మలో దేవుని పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. రాండియో చాకించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి కృతజ్ఞత స్తోత్రముతో సారజు సానిధికి గుదము, ప్రభు నామము కీర్తనల సంతోషగానము చేయుదము. రాండి సాగించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుని ఆత్మను పొంది, దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండి ఆయనలో రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, విడుదల పొందాలని, మన ఆత్మను దేవుని చేతికి అప్పగించేవారుగా ఉండాలని ప్రభు పేట తెలియజేస్తూ ఈ వాక్య భాగం చిన్న మాటలను ముగిస్తుంది. దేవుడి మాటలను మన ఎన్నికలో దీవించి ఆశీర్వదించునుగాక.